కండిషనల్ స్టేట్మెంట్స్. సో సిలో కండిషనల్ స్టేట్మెంట్స్ రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి ఇఫ్ స్టేట్మెంట్ అండ్ స్విచ్ స్టేట్మెంట్. సో ఒకసారి ఈరోజు ఇఫ్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10. ఓకే, అండ్ ఇఫ్ కండిషన్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఇఫ్, ఓకే, ఇక్కడ కండిషన్ రాస్తాం, ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ 5 అని ఏదో ఒక కండిషన్ రాద్దాం. ఓకే, సో ఇది కనుక ఈ కండిషన్ సాటిస్ఫై అయితే కనుక దెన్ ఎగ్జిక్యూట్ దిస్ బిలో స్టేట్మెంట్స్. సో ఇక్కడ ఏం చేస్తామంటే ప్రింట్ ఎఫ్ ఎక్స్ వాల్యూ ఈస్ maximum. ఓకే, రైట్, ఇలాగా మనం రాయొచ్చు. రైట్, మ్యాక్సిమం అని ఇలా ప్రింట్ చేయొచ్చు. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఎస్, ఎక్స్ వాల్యూ ఈస్ మ్యాక్సిమం. ఓకే, ఎక్స్ వాల్యూ ఒకవేళ 4 అని పెడదాం. 4 అని పెడితే ఏమవుతుందో చూద్దాం. సో ఇట్ విల్ నాట్ గివ్ ఎనీ అవుట్పుట్. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ 5 ఉంటే కనుక ఈ లోపల ప్రింట్ ఎఫ్ అనేది చేయమంటున్నాం. ఒకవేళ ఎక్స్ వాల్యూ ఇక్కడ గ్రేటర్ దాన్ లేకపోతే ఇక్కడ ఏం లేదు ఇంకా చేయటానికి, ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఇంకే స్టేట్మెంట్స్ లేవు. సో దట్స్ వై ఇట్ ఈస్ గివింగ్ ఎ బ్లాంక్ అవుట్పుట్. రైట్, సో ఇది ఇఫ్ కండిషన్. ఇది అలాగే ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ అంటే ఇది ఒకవేళ గ్రేటర్ దాన్ 5 కాదనుకోండి. సో అలాంటి సిచ్యువేషన్ ఇంకో కండిషన్ ఉంటే దాన్ని అలాంటి సిచ్యువేషన్ ఎలాగా క్యాచ్ చేయాలి అంటే ఎల్స్ అని ఒక కండిషన్ ఉంటుంది. సో ఎల్స్ కండిషన్ ఎలా ఉంటుందంటే ఇఫ్తో పాటుగా కిందనే ఎల్స్ అని రాయాలి. ఓకే, ఎల్స్ పార్ట్ ఉంటుంది. సో ఈ ఎల్స్ అనేది ఆ ఎల్స్లో మనం హ్యాండిల్ చేయాలి. సో ఎల్స్ అని పెట్టి కిందన దానికో బాడీ ఉంటుంది, ఎల్స్కో బాడీ ఉంటుంది. సో అందులోని ప్రింట్ ఎఫ్. ఓకే, ఒకవేళ అది ఎక్స్ వాల్యూ కనుక మ్యాక్సిమం అవ్వకపోతే ఇక్కడ రాయొచ్చు ఎక్స్ వాల్యూ ఈజ్ మినిమం. ఎక్స్ వాల్యూ ఈజ్ మినిమం. సో ఇప్పుడు చూద్దాం ఎక్స్ వాల్యూ. ఇప్పుడు అలాగే 4 ఇచ్చాం కదా. సో ఇంతకుముందు మన బ్లాంక్ అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చిందో చూద్దాం. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఎస్, ఎక్స్ వాల్యూ ఈజ్ మినిమం. సో ఇప్పుడు మ్యాక్సిమం, మినిమం రెండు కండిషన్స్ మనం హ్యాండిల్ చేయగలిగాం. ఒకవేళ ఎక్స్ వాల్యూ కనుక ఈ రెండిటికి కాకుండా ఈక్వల్ టు ఉంటే, ఐ మీన్ ఎక్స్ వాల్యూ 5 ఉంటే అప్పుడు ఎలా? రైట్, సో అప్పుడు కూడా మనం ఇంకొక విధంగా మనం హ్యాండిల్ చేయొచ్చు. సో ఇక్కడ ఏం చేయాలంటే మోర్ దాన్ 1 ఎల్స్ రాయాలంటే కనుక వీ షుడ్ హ్యాండిల్ దట్ సిచ్యువేషన్ బై ఎల్స్ ఇఫ్. రైట్, ఎల్స్ ఇఫ్ రాయాలి. సో ఎల్స్ ఇఫ్ అని రాసి ఆ ఇఫ్లో కండిషన్ రాయాలి. ఇఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 5 అని రాసి ప్రింట్ ఎఫ్. సో ఇంకా మనం స్పెసిఫిక్గా మనం కండిషన్ రాస్తున్నాం. ఎక్స్ వాల్యూ ఈజ్ మినిమం. ఓకే, అలాగే మరొక ఎల్స్ ఇఫ్ రాయొచ్చు. ఎల్స్ ఇఫ్ అని చెప్పి మరొక స్టేట్మెంట్ రాయొచ్చు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అని రాస్తే కనుక ప్రింట్ ఎఫ్. ఓకే, ఎక్స్ వాల్యూ ఈజ్ సేమ్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం, కంపైల్ అండ్ రన్. సి ఎక్స్ వాల్యూ ఈజ్ సేమ్. సో 5 ఇంటూ 5 ఇచ్చామంటే సో 5తో మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి 5 వాల్యూ సేమ్. అలాగే ఇప్పుడు మనం 6 ఇద్దాం. ఎక్స్ వాల్యూ ఈజ్ మ్యాక్సిమం. రైట్, అలాగే మన ఎక్స్ని ఇంకా కొంచెం తగ్గిద్దాం. మన 2 ఇద్దాం. 6 నుంచి 2 ఇస్తే ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఎక్స్ వాల్యూ ఈజ్ మినిమం. రైట్, సో దిస్ ఈజ్ అబౌట్ ఇఫ్ అండ్ ఎల్స్ ఇఫ్. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే ఎల్స్ ఇఫ్ తెలుసు, ఎల్స్ తెలుసు. నెక్స్ట్ స్విచ్ రాద్దాం. ఓకే, ఇక్కడ ఇంటిజర్ అని ఒక వాల్యూ తీసుకుంటాను.
ఏదైనా ఒక ఎక్స్ అనే వాల్యూ తీసుకుంటాను. ఎక్స్ ఈక్వల్ టు 3 అని ఏదో ఒక సమ్ వాల్యూ తీసుకున్నాను. ఓకే, స్విచ్ వచ్చి SWITCH స్విచ్. సో ఇందులో నేను ఆ వాల్యూ ఏదైతే ఉందో ఎక్స్ అని తీసుకుంటాను. ఓకే, సో దీంట్లో నేను బాడీ రాస్తాను. ఈ బాడీలో ఏంటంటే కేస్, ఇందాక చెప్పినట్టుగా స్విచ్లో కేసెస్ ఉంటాయి. సో కేసెస్ ఎన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ అయినా ఉండొచ్చు. కేస్ 1 అనుకోండి, అంటే అది ఆ డేటా టైపు మనం ఇక్కడ హ్యాండిల్ చేసేది ఇంటీజర్ కాబట్టి ఎక్స్, ఆ స్విచ్లో మనం ఆ ఎక్స్ని హ్యాండిల్ చేస్తున్నాం. అది ఇంటీజర్ కాబట్టి మనం ఏదైనా అది ఒకవేళ 1 అయితే కనుక, ఇచ్చిన వాల్యూ 1 అయితే కనుక మనం ఏం చేద్దామంటే printf మనం ఒక పని చేద్దాం. ఇదేంటంటే వీక్ డేస్ అనేది డిస్ప్లే చేద్దాం. మండే, ఓకే, డిస్ప్లే మండే. ఓకే, స్లాష్ అని మీకు తెలుసు కదా, స్లాష్ అని అంటే నెక్స్ట్ లైన్. ఓకే, సో ఇలాగే వీక్ డేస్ మొత్తం 7 ఉంటాయి కదా, వీటన్నిటికీ రాయాలంటే కష్టం. మనం ఏం చేద్దామంటే, సో దీని తర్వాత ఏం రాయాలంటే బ్రేక్. సో వన్స్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినాక దీన్ని బ్రేక్ చేయాలి. ప్రాపర్గా బ్రేక్ చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ దానికి కంటిన్యూ అయిపోతుంది. సో అందుకని బ్రేక్ రాస్తాం. బ్రేక్, అలాగే కేస్ 2 మండే, అలాగే ట్యూస్డే. ఓకే, నెక్స్ట్ అలాగే 3 ఇస్తే వెడ్నెస్డే, రైట్. అలాగే 4 అని ఇస్తే కనుక మనం థర్స్డే. తర్వాత ఫ్రైడే, 4 తర్వాత 5 అని ఇస్తే కనుక థర్స్డే, ఫ్రైడే. తర్వాత ఇక్కడ మరొక కేస్ 6. ఓకే, 6 ఇస్తే సాటర్డే. ఓకే, తర్వాత 6 తర్వాత ఏంటి 7, రైట్. 7 తర్వాత 7 సాటర్డే, సండే, రైట్. యా, సో నేను ఇక్కడ ఏదో ఒక వాల్యూ ఎక్స్కి ఒక వాల్యూ ఇచ్చాను, 3 ఇచ్చాను. ఓకే, ఆ వాల్యూతో మనకి అక్కడ ఏం డిస్ప్లే అవ్వాలో మనం రాసాం, రైట్. చూద్దాం, మనకి వెడ్నెస్డే వచ్చింది. సో 3 ఏంటి, కేస్ 3 వెడ్నెస్డే. సో వెడ్నెస్డే మనకి అవుట్పుట్ వచ్చింది, రైట్, బాగానే ఉంది. మళ్ళీ ఇక్కడ 5 అని ఇచ్చా. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఫ్రైడే, సో కేస్ 5 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫ్రైడే, రైట్. అలాగే 7th డే ఇచ్చా. 7th డే ఏమొస్తుందో చూద్దాం. 7th డే సండే. ఓకే, నేను ఇప్పుడు 8 ఇచ్చా. 8 ఇస్తే ఏమొస్తుందో చూద్దాం. ఏం రాలేదు, ఎందుకంటే 8 ఇస్తే ఏం రావాలో మనం హ్యాండిల్ చేయలేము కదా. సో దానికోసం అని ఏం చేస్తామంటే మళ్ళీ మనం కేస్ అని 8 అని రాయక్కర్లేదు. అలా అయితే 9 ఇవ్వచ్చు, 100 ఇవ్వచ్చు, 1000 ఇవ్వచ్చు, ఎన్నైనా ఇవ్వచ్చు. వాటన్నిటికీ కేసులు రాయలేం కదా. అందుకని ఒకటే కీవర్డ్ ఉంటుంది, డిఫాల్ట్. అండ్ డిఫాల్ట్లో ఇంకా అన్నీ హ్యాండిల్ చేస్తుంది. మనం ఏం చేయొచ్చు అంటే డిఫాల్ట్ హ్యాండిల్ చేసి మనం ఇచ్చిన వాల్యూ ఇన్వాలిడ్ అని డిస్ప్లే చేద్దాం. ఇన్వాలిడ్ వాల్యూ అని డిస్ప్లే చేద్దాం. లేకపోతే ఇన్వాలిడ్ డే, ఆ డే వ్యాలిడ్ డే కాదు అని చెప్పేసి డిస్ప్లే చేద్దాం. ఓకే, నో లెట్ us ఎగ్జిక్యూట్ దిస్. ఆ 8 అలాగే ఉండిద్దాం. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఎస్, ఇన్వాలిడ్ డే కదా. అలాగే మీరు ఏ నెంబర్ ఇచ్చినా 800 ఇచ్చినా, సో ఇట్ విల్ గో టు ద డిఫాల్ట్ అండ్ రన్ ఇన్వాలిడ్ డే. సో మనం ఎంత నెంబర్ ఇచ్చినా కానీ ఇట్ విల్ టేక్ కేర్ దట్ డిఫాల్ట్ పార్ట్. ఓకే, సో మళ్ళీ ప్రాపర్గా మళ్ళీ మనం వ్యాలిడ్ వాల్యూ ఇస్తే కనుక మళ్ళీ మనకి ఈ కేస్ అనేది హ్యాండిల్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ స్విచ్ కేస్.